నేను ఓడిపోలేదు, నేను రాజీనామా చేయను అన్న దీదీ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి రియాక్ట్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అన్ని రాజ్యాంగంలో ఉంటాయని పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదని ఆయన చెప్పారు. ज्यादा बोलने का शायद नहीं करेंगे। पार्टी प्रवक्ता बताएगा, कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने का जरूरत। कॉन्स्टिट्यूशन में सब शायद नहीं करेंगे। पार्टी प्रवक्ता बताएगा, कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने का जरूरत। शायद नहीं करेंगे। पार्टी प्रवक्ता बताएगा, कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने का जरूरत। शायद नहीं करेंगे। पार्टी प्रवक्ता बताएगा, कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने का जरूरत। शायद नहीं करेंगे। నేను ఓడిపోలేదు, నేను రాజీనామా చేయను అన్న దీదీ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి రియాక్ట్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు ఆయన. అన్ని రాజ్యాంగంలో ఉంటాయని పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదని అన్నారు. शायद नहीं करेंगे। पार्टी प्रवक्ता बताएगा, कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने का जरूरत। शायद नहीं करेंगे। पार्टी प्रवक्ता बताएगा, कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने का जरूरत। शायद नहीं करेंगे। पार्टी प्रवक्ता बताएगा, कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने का जरूरत। शायद नहीं करेंगे। पार्टी प्रवक्ता बताएगा, कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने का जरूरत। शायद नहीं करेंगे। पार्टी प्रवक्ता बताएगा, कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने का जरूरत। शायद नहीं करेंगे। पार्टी प्रवक्ता बताएगा, कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने का जरूरत। शायद नहीं करेंगे। पार्टी प्रवक्ता बताएगा, कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने का जरूरत। నేను ఓడిపోలేదు, నేను రాజీనామా చేయను అన్న దీదీ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి రియాక్ట్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అన్ని రాజ్యాంగంలో ఉంటాయని పెద్దగా చెప్పాల్సిందేమీ లేదని అన్నారు. पार्टी प्रवक्ता बताएगा, कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने का जरूरत। शायद नहीं करेंगे। पार्टी प्रवक्ता बताएगा। దీదీ వ్యాఖ్యలు అలాగే దానికి సువేందు అధికారి రియాక్షన్, వీటికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. దినకర్, ఓడిపోయినప్పుడు చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, కానీ ప్రస్తుతం దీదీ నేను రాజీనామా చేయను అని చెప్పడం, దానికి సువేందు అధికారి రియాక్ట్ అవ్వడం ఎలా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే మమతా బెనర్జీ రాజీనామా చేయడానికి నిరాకరిస్తే మాత్రం గవర్నర్ దగ్గర అనేకమైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. స్వాతి, భారత రాజ్యాంగం ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకే ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రికైనా అధికారం ఉంటుంది. మమత ఎన్నికల్లో ఓడిపోయినా రాజీనామా చేయకపోతే గవర్నర్ తన ప్రభుత్వంపై విశ్వాసం తనకు ప్రభుత్వంపై విశ్వాసం లేదని ప్రకటన చేయొచ్చు. మమతను అధికారికంగా డిస్మిస్ చేసేటువంటి అధికారాలు ఉంటాయి. అతిపెద్ద పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ప్రస్తుతానికి బీజేపీకి 207 స్థానాలు వచ్చినటువంటి నేపథ్యంలో అతిపెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేయమని కూడా ఆహ్వానించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అప్పటికీ మమతా బెనర్జీ మొండికేసి రాజ్యాంగ సంక్షోభం కానీ సృష్టించే అవకాశాలు ఉంటే ఆర్టికల్ 356 ప్రకారం తాత్కాలికంగా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయొచ్చు. ఎందుకంటే ఈ వ్యవహారాలన్నీ సెటిల్ అయ్యి కొత్త ప్రభుత్వాన్ని ఇన్వైట్ చేసేంత వరకు కూడా ఆర్టికల్ 356 ప్రకారం తాత్కాలికంగా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడానికి కూడా అధికారం ఉంది. రాష్ట్రపతి అప్పుడు మమతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారు. మే 7th కి మమతా బెనర్జీకి డెడ్ లైన్ ఇచ్చారు. అప్పట్లోగా రాజీనామా చేసి సెక్రటేరియట్ ఖాళీ చేయాలని కూడా స్పష్టంగా సంకేతాలు పంపించారు రాజ్భవన్ నుంచి. కానీ ఆమె నేను రాజీనామా చేయనని చెప్పి మొండికేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెను తప్పించడానికి గవర్నర్ దగ్గర అన్ని అధికారాలు ఉన్నాయి. ఆ సర్వాధికారాలన్నింటినీ ఉపయోగించి కూడా మొత్తం మమతా బెనర్జీని బయటికి పంపించే అవకాశం ఉంది. ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మమతా బెనర్జీ రాజకీయంగా తనని హెరాస్ చేస్తున్నారని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్నటువంటి ఆర్ఎన్ రవి, ఇతను గతంలో తమిళనాడు గవర్నర్ గా పనిచేశారు. స్టాలిన్ ప్రభుత్వంలో కూడా అనేకమైనటువంటి అడ్డంకులు సృష్టించారనేటువంటి అపవాదం మోసుకొని ఆ తర్వాత ఎన్నికలకి
కరెక్ట్ నెల రోజుల ముందు కూడా ఆయన గవర్నర్ గా వెస్ట్ బెంగాల్కి వెళ్ళారు. సో అప్పటి నుంచి కూడా అక్కడ గవర్నర్ అధికారాలు ఏమున్నాయన్న దానికి సంబంధించి కూడా పూర్తిగా స్టడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒకవేళ మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆమె ప్రభుత్వం మీద విశ్వాసం లేదు, ఆమె మీద విశ్వాసం లేదంటూ కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ ఏదైతే అతిపెద్ద పార్టీ ఉందో వారిని ఆహ్వానించవచ్చు. అందులో భాగంగా బీజేపీ మే 9వ తారీఖున సీఎం ప్రమాణ స్వీకారం పెట్టుకున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఈ సంక్షోభాన్ని సృష్టించడానికి మమతా బెనర్జీ ఈ ఎత్తుగడ వేశారని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎస్ దినకర్, అంటే మీరు చెప్తున్నట్లు రాజకీయంగా ఎత్తుగడే అనుకోవాలి, కానీ రాజీనామా చేసినా చేయకపోయినా రాజ్యాంగపరంగా ఎలా ముందుకు వెళ్ళాలో అలా ముందుకు వెళ్తారు. కానీ ఇలాంటి సమయంలో ఇలాంటి కామెంట్స్ చేయడం ఎలా చూడాలంటారు? అంటే తనను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ తర్వాత మోడీ అంతా కలిపి ఓడించారు అనేటువంటి ఆరోపణ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకు ప్రెస్ మీట్ సమయంలో ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక విలన్ గా చూస్తుంది, వాటిపైన అనేకమైన ఆరోపణలు చేసింది. దాదాపు 100 నియోజకవర్గాల్లో తాను ఓడిపోవడానికి కారణం ఈసీ అని చెప్పి 100 ఓట్ చోరీ జరిగిందని చెప్పి మమతా బెనర్జీ ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఆమె ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉంది అనేటువంటిది సువేంద్ర అధికారి చెప్తున్నారు. అలాగే రాజ్యాంగంలో ఇవన్నీ ఎలా కంట్రోల్ చేయడానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కూడా ఉన్నాయని కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో మమతా బెనర్జీ రాజకీయ ఎత్తుగడ ఆ తర్వాత రానున్న రోజుల్లో బీజేపీని ఎంత ఇరుకని పెట్టడానికైనా తన వెనకాడును ఇండియా బ్లాక్ తో కలిసి వెళ్తానని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో సో మే 7వ తారీఖు వరకు ఏం జరుగుతుందన్నది మమతకి డెడ్ లైన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమె ఎలా చేస్తుంది, ఇంకా ఎలా మొండికేస్తుందన్న దానికి సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఏదేమైనా కానీ గవర్నర్ తన విచక్షణాధికారాన్ని సర్వాధికారులన్నింటినీ కూడా ఉపయోగించి మమతా బెనర్జీని 7వ తారీఖులోగా లేదా 7కు ముందే రాజీనామా చేయమని చెప్తారు, లేదంటే బర్తరఫ్ చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే దినకర్, తనకి అంటే మమతకి డెడ్ లైన్ లోపు ఇంకా మమత ఎలాంటి కామెంట్స్ చేసే అవకాశం ఉంది? ఆమె ఏం మాట్లాడే అవకాశం కనిపిస్తోంది? అంటే నిర్ణయాలు తీసుకోవడానికి మమతా బెనర్జీ ఇప్పటికే స్పష్టంగా చెప్పేసింది. ఇవాళ దాదాపు ఒక 1 గంట పాటు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఆమె తమిళనాడులో వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు అవి రాక్షసులతో పోల్చారు. మొత్తం ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సిబ్బంది ఉందో వాళ్ళందరినీ కూడా రాక్షసులతో పోల్చినటువంటి మమతా బెనర్జీ తన యొక్క ఈ ఓటమికి కారణం ప్రధానంగా ఈసీఐ అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నా ఫైట్ బీజేపీతో కాదు విలన్లతో అని చెప్తుంది. అయితే ఆ విలన్లు పొలిటికల్ విలన్లు ఎవరన్న దానిపైన మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. సో 7వ తారీఖు వరకు ఉంచుతారా లేకపోతే ఆమె పైన ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న దానికి సంబంధించి కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఓడిపోయిన తర్వాత చాలా ఇదిగా రాజీనామా చేసి గవర్నర్ పంపించేసి తప్పుకోవాల్సినటువంటి మమతా బెనర్జీ రాజకీయంగా ఇలా చేయడంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఇది సంచలనమైంది. రానున్న రోజుల్లో నేనేం ఖాళీగా ఉండను, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా రాజకీయ సంక్షోభం సృష్టిస్తారని కూడా ఆమె ఒక రకమైనటువంటి కామెంట్ చేసింది. ఇండియా బ్లాక్ పార్టీలతో కలిసి ఆమె ముందుకెళ్తే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆమె యాక్షన్ ప్లాన్ స్పష్టమవుతుంది. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.